హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండవ కథలోకి వెళ్దాము. ముగ్గురు బ్రాహ్మణ యువకుల కథ. ఒక అగ్రహారంలో మందారవతి అనే అందమైన అమ్మాయి ఉండేది. ఆమెను పెళ్లి చేసుకోవాలని ముగ్గురు బ్రాహ్మణ యువకులు పోటీ పడేవారు. కానీ దురదృష్టవశాత్తు పెళ్లి కాకముందే ఆమె పాము కాటుకు గురై మరణించింది. ఆ ముగ్గురు యువకులు చాలా దుఃఖించారు. మొదటివాడు ఆమె చితిపైనే పడి ఏడుస్తూ ఆమె అస్థికలను పట్టుకుని శ్మశానంలోనే ఉండిపోయాడు. రెండవవాడు ఆమె జ్ఞాపకాలతో దేశాటనకు వెళ్ళిపోయాడు. మరి మూడవవాడు ఆమె కోసం తపస్సు చేస్తూ మరణించిన వారిని బతికించే సంజీవని మంత్రాన్ని సంపాదించాడు. కొంతకాలం తరువాత మూడవవాడు తిరిగి వచ్చి తన మంత్రంతో మందారవతిని బతికించాడు. మందారవతి ప్రాణాలతో తిరిగి రాగానే ఆ ముగ్గురు యువకులు మళ్ళీ ఆమె నాదంటే నాదని గొడవపడ్డారు. ఇప్పుడు బేతాళుడి ప్రశ్న: ఓ రాజా, ఇప్పుడు చెప్పు, ధర్మశాస్త్రం ప్రకారం మందారవతి ఎవరికి భార్య కావాలి? దీనికి విక్రమార్కుడు ఇలా సమాధానం చెప్పాడు: ఆమె మొదటి వానికి, అంటే ఎవరైతే ఆమె అస్థికలను పట్టుకుని శ్మశానంలో నిద్రించాడో అతనికే భార్య కావాలి. ఎందుకంటే సంజీవని మంత్రంతో ప్రాణం పోసినవాడు తండ్రి వంటివాడు. ఆమె అస్థికలను గంగానదిలో కలిపిన లేదా ఆమె జ్ఞాపకార్థం తిరిగినవాడు కుమారుడు వంటివాడు. కానీ భార్య చనిపోయినా ఆమె అస్థికలనే శయ్యగా చేసుకుని ఆమెను వదలని వాడే అసలైన ప్రేమికుడు మరియు భర్త స్థానానికి అర్హుడు అని విక్రమార్కుడు బదిలిచ్చాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కథలు ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా రాబోతున్నాయి. కాబట్టి త్వరలోనే ఇంకో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు గుడ్ నైట్ ఫ్రెండ్స్.